రాజుగారు కలగన్నారు. ఆ కళకు భావం ఎవడు చెప్పలేకపోతున్నాడు. అప్పుడు యోసేపు అనేవాడు కళలు బాగా వివరిస్తాడంట, అర్థాలు బాగా చెప్తాడంట. అతను చెప్పిన యావత్తు నిజంగా జరుగుతాయంట అని రాజుగారు తెలిసింది. ఇప్పుడు యోసేపు రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. రాజుగారు అంటున్నారు, ఏమి లేదు, నేను నిద్రపోతూ ఉండగా మీకు డౌట్ రావచ్చు, ఈ రాజుగారు ప్రార్థనాపరుడా, రాజుగారు పరిశుద్ధుడా, రాజుగారి మందిరానికి వెళ్ళేవాడా అంటే, మా కళలు ప్రార్థనాపరులకు మాత్రమే కాదు, కొన్నిసార్లు అన్యులకు కూడా వస్తాయి. మరి చెప్తున్నా వినండి. ఆయనకేం కళ వచ్చిందంటే, వాళ్ళకి ఎందుకు కళలు వస్తాయి అంటే, నీ నీతి, ప్రార్థనాపరుల భక్తి ఏంటో తెలియాలంటే, ప్రార్థనాపరుల సామర్థ్యం ఏంటో తెలియాలంటే, ప్రార్థనాపరుల నైపుణ్యం తెలియాలి అంటే వారి కళలు రప్పిస్తాడు దేవుడు. వారి కళలు రప్పిస్తాడు. అర్థం మాత్రం చెప్పడు దేవుడు వాళ్ళకి. అర్థం మాత్రం వాళ్ళు కలగంటారు, అర్థం మన ప్రార్థన పరిధిలో చెప్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. మీకు అర్థం కాలేదా? ఎలా ఉంటుందంటే ఇది, వాళ్ళకేం కళలు కానీ పని అప్పగిస్తాడు, వీళ్ళకి అర్థం చెప్పే పని వాళ్ళు జుట్టు పీక్కుంటారు, నిద్రబాటకు జుట్టు పీక్కుంటారు. ఆ బలమైన ఆవులేంటో నేను చూస్తూ ఉండగా 7 బలమైన ఆవులు ఆకాశము నుండి దిగొచ్చినాయి. చక్కగా ఆహారం తింటూ ఉండగా, ఎన్నమా 7 బలమైన ఆవులు ఆకాశము నుండి వచ్చినవి. చక్కగా ఆహారం తింటా ఉన్నాయి, బలంగా ఉన్న ఆవులు. చక్కగా చూస్తూ ఉండగా 7 బలహీనమైన ఆవులు బక్క చిక్కిపోయినాయి. కొన్ని నెలల నుండి ఆహారం తినకపోతే ఎలా ఉంటాయో, నడక కూడా సరిగ్గా రావడం లేదు వాటికి. ఒక్కసారిగా 7 బక్క చిక్కిన ఆవులు వచ్చేసినాయి, బలమైన ఆవుల్ని తినేసినాయి. యాక్చువల్గా బలవంతుడు పోరాట పటిమ కలిగినోడా, బలహీనుడు పోరాట పటిమ కలిగినోడా? బలంగా ఉన్నవాడే పోరాటపడి. ఇక్కడ ఆపోజిట్ జరిగింది. ఇక్కడ ఏమంది? బలమైన వాటిని బలహీనమైన వాటిని వచ్చి తినేసినాయి. మీరు అడగొచ్చు, అనయా సాధు జంతువులు కదా, తింటాయా? కళలో తింటాయమ్మా, కళలో తింటాయి. కళలో నిచ్చెన కనపడిద్దా? ఆకాశం నిచ్చెన ఉండిద్దా? ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ బలమైన ఆవులు ఏంటంటే 7 సంవత్సరాల పాటు నువ్వు నీరు పోసినా పోయిపోయినా, ఎరువేసినా ఏకపోయినా కూడా విస్తారమైన పంట వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అబ్బా, ఇంకా 7 సంవత్సరాల పంట వచ్చేసింది. రోజు తినే పనిలో తింటా ఉన్నావు అనుకో, కొంతకాలానికి ఏమవుతుంది? అయిపోతుంది. మీరు అడగొచ్చు, 7 బలమైన ఆవులు ఏంటంటే 7 సంవత్సరాలు విస్తారంగా పంటలు పండబోతున్నాయి. అర్థమైందా? ఇరువేసినా, నీరు పైకిపోయినా, ఏమి చేయపోయినా కూడా 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండబోతుంది. 8వ సంవత్సరం నుంచి పంటలు పండవు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పంటలు పండవు. 7 బలమైన ఆవులు ఏంటంటే పంటలు బాగా పండే 7 సంవత్సరాలు. బక్క చిక్కిన ఆవులు ఉన్నాయి కదా, అవేంటంటే పంటలు పండినటువంటి 7 సంవత్సరాలు. ఎవరు చెప్పారు దీని భావం? ఎవరు చెప్పారు? అర్థం కావట్లా. ఆవులేంటో 7 సంవత్సరాలు ఏంటో, 7 ఎందుకు వచ్చినాయో, ఆ బక్క చిక్కిన ఆవులు బలమైన ఆవులు తినేటివేంటో, అవి సాధు జంతువులు కదా అని చెప్పి రాజుగారు జుట్టు పీక్కుంటున్నాడు. నిద్ర పట్టట్లా, కంగారు. ఆయన పడుకున్నప్పుడు అదే కళలో వస్తూ ఉంటుంటే తట్టుకోలేక ప్రార్థనా పరుడైన యోసేపుని పిలిచి దీని భావం చెప్పమన్నాడు. యోసేపు అన్నాడు, 7 సంవత్సరాలు పండిన పంట గోదాములో పెట్టండి. ఎక్కడ? గిడ్డంగుల్లో పెట్టండి, గోడౌన్స్లో పెట్టండి. ఇష్టానుసారంగా 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ఇవ్వమాకండి. రోజుకొచ్చి 3 కేజీలే అని చెప్పండి. 3 కేజీలే. ఇప్పుడు గ్యాస్ ఏమవుతుంది? గ్యాస్ అయిపోయిద్దేమోనని, పెట్రోల్ అయిపోయిద్దేమోనని ఇంట్లో బాటిల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద బాటిల్స్, 10 లీటర్ల బాటిల్, 20 లీటర్ల బాటిల్ తీసుకెళ్ళి పెట్రోల్ బంకుల్లో పట్టించుకుంటున్నారు. తెలుసా మీకు? ఎందుకని? యుద్ధం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా పెట్రోల్ ఆగిపోవచ్చేమో, ఎప్పుడైనా కిరోసిను లేకపోతే లీటర్ పెట్రోల్ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం రావచ్చు అని చెప్పేసి మా సిలిండర్ కూడా, గ్యాస్ సిలిండర్ కూడా
యోసేపు అంటున్నాడు, రానున్న దినాలలో కరువు రాబోతుంది కాబట్టి పండిన పంట యావత్తు కూడా అడిగినోడికి అడిగినంత ఇవ్వకుండా ప్రతి పంటను ఏం చేయాలి? దాచిపెట్టేయాలి. తాళాలు మన దగ్గరే